నీకు ఇదేం బుద్ధి? కార్పొరేట్ మెంబర్వి, టింబర్ డిపోలో టిప్పు సుల్తాన్వి, 1000 ఆటోల ఓనర్వి, ఇలా ఫ్రేములు కొట్టి చిల్లర డబ్బులు అడుగుతావు ఎందుకు? వారి నా చిట్టి బామ్మర్ది పొద్దున్నే ఫ్రేమ్ కొట్టి చిల్లి కాని అయినా కూలి తీసుకోకపోతే అస్సలు నాకు కలిసి రాదురా. అది నా సెంటిమెంటు. అయినా ఈ గట్టారత్తయ్య పుట్టోళ్ళకి ఫ్రేములు కొట్టే వ్యాపారాన్ని అడ్డం పెట్టుకునే కదా ఇన్ని కోట్లు సంపాదించాడు. వృత్తి విద్యను మర్చిపోకూడదు, అడుక్కు తినిపోతావు. మరి ఆ ఫోటోలకు దండలేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఎంతకీ తమరెవరు బాబు? శుక్ర. అంటే అండమాన్లో చదువుకని చెప్పి అనకాపల్లి వెళ్ళి ఆడపిల్లలతో ఆడుకొచ్చింది తమరే కదా? అబ్బా సిగ్గొకటి. ఈ దండల కథ ఏంటంటే, ఇప్పుడు కీర్తిశేషులు అయిపోయిన వాళ్ళ పుట్టోలకి దండలు వేస్తాం కదా, అట్లాగే మనం కబ్జా చేసేసిన స్థలాల పుట్టోలకు కూడా దండలేస్తాం అనమాట. ఇంకా దండ వేయకుండా దండం పెడతాము అంటే ఆ స్థలాన్ని మనం కబ్జా చెయ్యాల్సి ఉందన్నమాట. ఇలా ఊరికనే స్థలాలు తీసుకోవటం పాపం బాయ్యా. డబ్బుతో కొంటే జబ్బులు వస్తాయని మా గబ్బు గోవింద స్వామి చెప్పాలే బాజా. అందుకే కబ్జాలు చేసి కామ్గా బతుకుతున్నాను. ఏంటి కామ్గా బతికేది? ఊరు మొత్తం నీ స్థలం కబ్జాల గురించి జెమినీ టీవీ ప్రజావేదిక ప్రోగ్రామ్ లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటున్నారు. రామా రక్షక, ఎవరు ఏ వారం బాయో తెలుసుకునేసరికి నా ఆయుష్ సగం కబ్జా అయిపోతుంది కదంటయ్యా. వీళ్ళ నాన్న కుటుంబ నియంత్రణ అస్సలు పాటించకుండా సోమవారం నుంచి ఆదివారం దాకా పిల్లి పిల్లల్ని కన్నట్టు 3 డబుల్స్ ఒక సింగిల్ని కని నా మీదకి వదిలేశాడయ్యా. మేము ఆయన కని వదిలేస్తే రాలేదు, నువ్వు మా అక్కను కట్టుకున్నావు కాబట్టి వచ్చావు. తొక్కలోది భావనే సెంటిమెంట్ ఏడ్చింది కదా. అక్క మొగుడు తిరిగితే కుక్క బతుకు బతకాల్సి వస్తుంది రే. మనీతో వదిలే. ఎరా టేక్ చెట్లు అమ్మేవా? అమ్మేను బాయ్యా. ఆ డబ్బులు ఇచ్చే. చెట్లు అమ్మన్నావు కానీ డబ్బులు తీసుకోమని చెప్పలేదుగా. చెప్పకపోవడం రా. చెట్లు అమ్మి డబ్బులు తీసుకోండి అని ప్లాంట్కి వచ్చి మరీ చెప్పాను కదా. నాకు చెప్పే బాయ్యా. ఓఫో నీకు చెప్పానా? నేనే కన్ఫ్యూజ్ అయ్యాలే. ఆ డబ్బులు ఇచ్చే. డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోమన్నావు కానీ తెచ్చి నీకు ఇమ్మని చెప్పలేదుగా, అందుకే ఖర్చు పెట్టేశాను. ఖర్చు పెట్టేసావా? కర్మ కర్మ కర్మ. నా కన్ఫ్యూజన్ మీరు అడ్వాంటేజ్ గా తీసుకోకండి రోయ్. రేపు ఈ పాటికి చెట్ల మీద డబ్బులు నా చేతిలో పెట్టకపోయారో మీ డబుల్స్ ని కాకులు ఎత్తుకుపోతాయి. ఎలాండే మీ మ్యాటర్ ఏంటి బాబు? ఆటో స్టాండ్ లో గొడవని చెప్పాం కదా. ఆ నర్సింగ్ గారికి ఫోన్ చేయమని చెప్పాం కదా. హలో, నేను నర్సింగ్. 1 minute. నర్సింగ్ లైన్ లో ఉన్నాడు. హలో, ఏంటి ఫోన్ చేయమన్నమాట? ఏం లేదయ్యా, ఈ మధ్యన ఆటో స్టాండ్ లో డ్రైవర్లు యూనియన్ పెట్టారంట. నీకు తెలుసు కదా, డబ్బున్నోడికి సింప్లిసిటీ, లేబరోడికి యూనిటీ మ్యాచ్ కదని. ఇంతకీ యూనియన్ పెట్టింది ఎవడు? ఆడెవడ బచ్చాగాడు రాజుగారంట. ఆడి బాస్తు బాగుండక వరస్ట్ ఐడియాలు వేస్తున్నాడు కానీ కాస్త సంగతి చూడు.